ప్రభునందు ప్రియులారా, ప్రభు పేర శుభములు తెలియచేస్తూ మరి యొక్క మంచి సంగతితో మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ పరిశుద్ధ గ్రంథములో ఇలాగున జ్ఞాపకం చేయబడి ఉంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలేను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి. ప్రభునందు ప్రియులారా, పౌలు రోమీలకు జ్ఞాపకం చేస్తూ ఆయన అంటాడు, మీరు చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొనుడి. సమాజంలో ప్రతి మనుషుడు కూడా చెడ్డదాని వైపే ఆకర్షితుడిగా మారిపోతూ ఉన్నాడు, మంచిదానికి దూరముగా ఉంటూ ఉన్నాడు. అందుకే మానవ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక నీవు మంచిదానిని హత్తుకొని ఎడల నీ జీవితము నా ప్రారంభంలో కొంత సమస్యలు రావచ్చు, కానీ అంతము సమాధానముగా శ్రేష్టముగా ఉంటుందని ప్రభు పేర జ్ఞాపకం చేస్తూ దేవుడు మనలను అలాగున నడిపించును గాక.